నమస్తే, వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. పెళ్లి సహజీవనం రెండూ కూడా ఒకే బంధానికి రెండు పేర్లు. అయితే పెళ్లి చేసుకోమని వెంటబడే పెద్దలు మాత్రం సహజీవనం చేస్తున్నారని చెప్పగానే ఎక్కడలేని కంగారు పడతారు. మరోవైపు చాలామంది కుర్రకారు పెళ్లి కంటే కూడా సహజీవనమే మేలనుకుని సహజీవనం వైపు మరలుతున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందే కాపురాలు పెట్టేయటం అనే ఒక కల్చర్ బాగా పెరుగుతుంది. అయితే ఇది తల్లిదండ్రులు భయపడినంత భయపడాల్సిన అంశమా, అసలు ఎందుకు ఎక్కువ మంది ఇటువైపు మొగ్గుతున్నారు అన్న విషయాలు మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో నలుగురు అతిథులు ఉన్నారు. వసుప్రద కార్తిక్ గారు, ఫ్యామిలీ కౌన్సిలర్; నిశ్చలారెడ్డి, గవర్నమెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్; దేవి, సాంస్కృతిక కార్యకర్త; మహేష్ కత్తి, ఫిలిం మేకర్. ఐ థింక్ వసుప్రద గారు, మేబీ ఐ షుడ్ స్టార్ట్ విత్ మహేష్. Why is that? ఓకే, ఎందుకంటే ఈ కల్చర్ ఎక్కువగా సినిమా వాళ్ళలో కనిపిస్తుందనే ఒక మాట కూడా వింటున్నాం. నిజానికి సినిమా వాళ్ళలో, సాఫ్ట్వేర్ వాళ్ళలో అది ఎంతవరకు నిజమో కానీ ఈ రెండు వర్గాల్లో ఎక్కువ కనిపిస్తుందనే మాట వింటున్నాం. ఇది ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు కాపురాలు పెడుతున్న దానికి సంబంధించి. సో ఇది ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే పెళ్ళి అనేది ఒక అడ్డంకి అనే ఒక ఫీలింగ్ ఉన్నవాళ్ళు, లేకపోతే పెళ్ళి అనేదాన్ని కమిట్ అవ్వకముందు కాస్త ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఏమన్నా ఉందా అనే ఒక పాసిబిలిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి చేస్తున్నారు. అర్థం చేసుకోదగ్గ పరిణామం. ఎందుకంటే ఒకసారి పెళ్లి కమిట్ అయిన తర్వాత దర్ ఇస్ లాట్ ఆఫ్ లీగాలిటీ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్. విడిపోవాలంటే చాలా విడిపోవాలంటే ఓ సంవత్సరం వెయిట్ చేయండి, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి, ఇవన్నీ ఉంటాయి. అందులో ఒకళ్ళు ఒప్పుకోకపోతే ఇలాంటి వాళ్ళు ఇప్పించరు. మళ్ళీ దాంట్లో ఇంకా చాలా నిబంధనలు ఉంటాయి. రైట్, జీతంలో అమ్మాయి కొంత ఇవ్వాలి, ఇవన్నీ పెళ్లి ఖర్చులు మళ్ళీ వెనక్కి ఇవ్వడం లాంటివి. ఈ లీగాలిటీకి అన్నిటిని కొంచెం పక్కన తీసేసి ఓకే కలిసి ఉందాం కావాల్సిన రోజులు, ఎవరికి నచ్చకపోయినా విడిపోదాం, లేదు ఇద్దరు మ్యూచువల్గా విడిపోదాం, లైక్ దెర్ ఇస్ నో స్టేట్ శాంక్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఒకటి. ఎకనామికలీ వెల్ ఆఫ్ కేటగిరీస్లో ఇట్ ఈస్ వెరీ కామన్. ఇన్సెక్యూరిటీ ఉన్న ఎక్కువ రంగంలో కూడా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో వేర్ దెర్ ఇస్ నో కాన్స్టెంట్ ఇన్కమ్, నో కాన్స్టెంట్ పాసిబిలిటీ ఆఫ్ సక్సెషన్, ఇవన్నీ ఉన్నప్పుడు కనీసం ఇలా ఉన్నా ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 20 years 25 years వచ్చిన తర్వాత ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్. ఆ ఫుల్ఫిల్మెంట్ లేకుండా ఒక ఫ్రస్ట్రేటెడ్ హ్యూమన్ బీయింగ్గా బతకడం కన్నా ఫుల్ఫిల్మెంట్ ఉంటూనే దానికి ఒక స్టేట్ శాంక్షన్ అవసరం లేని బంధాల్లోకి ప్రిఫర్ చేయడం అనేది ఇట్స్ అ కామన్ థింగ్ అండ్ దిస్ ఇస్ ద ట్రెండ్. అంటే అది కేవలం సెక్షువల్ అర్జికి ఫుల్ఫిల్మెంట్ మాత్రమేనా? అంటే సహజీవనం అనేది ఒక మానసికమైన ఎమోషనల్ బంధం కూడా కదా. అంటే దేవి గారు, మనం చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో చూస్తే సహజీవనం అనేది చాలా పాత కాన్సెప్ట్. ఒకప్పుడు చాలా పరిణితి చెందిన వాళ్ళు ఒక మార్గంగా ఎంచుకుని సహజీవనం చేయటం అనేది ఉండేది. ఇప్పుడు ఏ పరిణితి లేని పిల్లలు ఇందులోకి ఎంటర్ అవుతున్నారని ఎక్కువ మంది ఆందోళన పడుతున్నారు. మీరేమంటారు? పరిణితి దేన్ని బట్టి నిర్ణయిస్తామనేది ఒక ప్రశ్న. రెండోది, ఎవరైనా యువకులు వాళ్ళు ప్రయోగాలు చేయకుండా ఎట్లా నేర్చుకుంటారు? ఈ మాట అంటే పెళ్లితో కూడా ప్రయోగం, శీలము, సాంప్రదాయము అని చెప్తారు. కానీ నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను డే ఇన్ అండ్ డే అవుట్ బొచ్చడి కేసులు చూస్తున్నా. పెళ్ళైన 4 రోజులకి, పెళ్ళైన 2 నెలలకి, 3 నెలలకి, పెళ్ళైన మూడో రోజుకి కూడా పంచాయతీలు పెట్టుకుని వచ్చి ఏంటంటే కంపాటబిలిటీ లేదు. పెళ్లి ఖర్చు 15 లక్షలు 10 లక్షలు దండగా, అక్కడి నుంచి లీగాలిటీసు, ఏడాది పాటు మేము ఇవ్వంపో అంటారు. నానా హింస, పంచాయతీ అటు ఇటు పీక్కొని లాక్కొని గందరగోళం. నేనేమంటున్నా అంటే, నువ్వు చేస్తావా లేదా అనేది ఒక భాగం. ఒకటి మనందరం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పౌజ్ని ఎంచుకోవడం అనేది ప్రాథమికంగా ఆ స్త్రీ పురుషులకి సంబంధించిన హక్కు, బాధ్యత కూడా. ఈ బాధ్యత కూడా నేను ఎందుకంటున్నా అంటే, నేను ఈ మధ్యకాలంలో ఆడపిల్లలతో మాట్లాడే, ఏమ్మా పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా, మీరు ఎంచుకుంటారా అని. పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని మెజారిటీ జవాబు చెప్పారు. కారణం ఏంటన్నా, మనం ఎంచుకుంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, పెద్దలైతే చచ్చుకుంటూ వాళ్ళే తీసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నీ జీవితానికి సంబంధించిన భాగస్వామి ఎంపిక విషయంలో కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉండదలుచుకోలేదు. అది కీలకమైన పాయింట్. అంటే దాని అర్థం ఏంటి? నా బరువు ఎవరో మొయ్యాలి. నేనేమంటున్నా అంటే, అది ఆరోగ్యకరమైన ట్రెండ్ కాదు, ఈ రకమైన ట్రెండ్. స్పౌజ్ని ఎంచుకోవడం హక్కు, బాధ్యత అనుకున్నప్పుడు అది ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మన ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే, పెళ్ళెందుకు అనేది. పెళ్ళెందుకు? జీవితాంతం సహజీవనం గడపడానికి. సహజీవనమే పెళ్ళిలో. మరి పెళ్ళేంటి అంటే ఒక సామాజిక ప్రకటన. నువ్వు బైబిల్ చదువుతావా, ఖురాన్ చదువుతావా, లేకపోతే అగ్ని చుట్టూ తిరుగుతావా, ఏది లేకుండా దండలు మార్చుకుంటావా, లేకపోతే శకుంతల దుష్యంతుల్లాగా నాకు నువ్వు నీకు నేను మనసే సాక్షి అనుకుంటావా, ఏదన్నా అనుకో, కానీ కలిసి జీవటం. ఇప్పుడు మనాళ్ళు టెక్నికల్గా చెప్పేది ఏంటంటే, లీగాలిటీ అనేది లేకుండా జరిగేది సహజీవనం. దీంట్లో భార్యకి ప్రాపర్టీ రైట్స్ తప్ప, పోషన్ రైట్స్ తప్ప మిగిలినవన్నీ ఉంటాయి.
వాళ్ళ బిడ్డలకు కూడా బయలాజికల్ ఆఫ్ స్ప్రింగ్ కూడా అన్ని హక్కులు ఉంటాయి ఆస్తి హక్కులు తండ్రి నుంచి. ఇక్కడ మనం దీన్ని ఎంకరేజ్ చేయాలా డిస్కరేజ్ చేయాలనే ప్రశ్న వస్తుంది. ఒకటి ఏంటంటే కుటుంబము వివాహ వ్యవస్థ కూడా ఎప్పుడూ ఒకే రకంగా లేదు, అది అనేక మార్పులు చెందుతూ వచ్చింది. నెక్స్ట్ జనరేషన్లో ఇవాళ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియస్కి వచ్చింది, న్యూక్లియస్ నుంచి ఎటు వెళుతుంది, ఎటన్నా వెళ్ళొచ్చు, వెళ్ళటం తప్ప రైటా, సమాజానికి మేలు చేస్తుందా హాని చేస్తుందా అనేది డిస్కషన్ పాయింట్. ఇప్పుడు మనం పెళ్ళెందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు, లేకపోతే సహజీవనంలో ఉండాల్సిన కీలకమైన అంశం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు స్పైజల్కి సంబంధించి ఒకటి నేనేమంటానంటే శారీరక వాంఛ క్షుద్రమైంది, ఈ హిపోక్రాటిక్ కబుర్లు వద్దు. శారీరక వాంఛ, గాఢమైన శారీరక వాంఛ, పరస్పర ఆకర్షణ ముందుగా స్త్రీ పురుషుల్లో ఉండాలి. ఒక స్త్రీ పురుషుల సంబంధానికి అదే ప్రాథమిక పునాది. అది ఉండకపోతే పెళ్లి కూడా ప్రాథమిక పునాది, బేసిక్ నెసెసిటీ. అది అయిన తర్వాత నేను జీవితాంతం ఇతనితో కలిసి ఉండాలి అనే కోరుకుంటాం రెండోది. అయితే ఈ జీవితాంతం కలిసి ఉండాలనే గాఢమైన వాంఛ, ప్రేమ, ఇది ప్రేమ అంటాం కదా. ఒక వ్యక్తి పట్ల శారీరక ఆకర్షణ కలగటం, అతనితో ఎక్కువ కాలం అతనితో లేకపోతే ఆమెతో గడపాలనే కోరిక కలిగి ఉండటమే ప్రేమ. అంతకు మించి రొమాంటిక్ నిర్వచనాలు ఏం వద్దు. దాని నుంచి వీళ్ళిద్దరికీ మధ్య సమానమైన సంబంధం ఉందా లేదా అనేది చాలా కీలకం సహజీవనంలో. ఎందుకంటే నీకు లీగాలిటీ అనేది లేనప్పుడు సమానత్వం అనేది చాలా ముఖ్యం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రెండు రకాల అన్వేషణలు జరుగుతున్నాయి. ఒకటి ఎకనామిక్గానో లీగల్కి సంబంధించిన హ్యాసిల్ని అనవసరం అనుకున్నప్పుడు ఈ రకమైన సంబంధాల్లోకి ఈజీ వే అవుట్గా తీసుకోవడం ఒక భాగం. లేదు, నేను ఇవాళ వైవాహిక వ్యవస్థలో ఉండే హిపోక్రసీ, కాపట్యం, ఒక నిమిషం పెళ్లి చూపుల్లో చూసుకొని రెండో నిమిషంలో కట్నం చూసుకుని పెళ్లి చేసుకుని కులం మతం జాతకాలు అన్నీ కలుపుకొని ఏది ఆడామగా తప్ప వాళ్ళ ఆకర్షణ పరిగణలో తీసుకోకుండా తర్వాత గడిపేయండి ఫస్ట్ నైట్ అని చెప్పే వ్యవహారాల్లో ఉండే హిపోక్రసీని చాలా స్పష్టంగా నేను వ్యభిచారం అంటాను. ఎన్ని మంత్రాలు చదివినా అది వ్యభిచారమే అవుతుంది. అట్లాంటి హిపోక్రసీని ఆమోదించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ నా మనసే సాక్షి, నా మానసికంగా నేను కలిసి ఉన్నప్పుడు మమ్మల్ని విడదీయగలిగింది ఏం లేదు. అవతల వ్యక్తికి ప్రేమ విరిగిపోతే ఏమవుతుంది అని అడగొచ్చు. అవతల వ్యక్తికి ప్రేమ విరిగిపోతే పెళ్లిలో ఏం జరుగుతుందో పెళ్లి బయట కూడా అదే జరుగుతుంది. ఎవరూ కలిపి ఉంచలేరు. తర్వాత విషయం, ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు నష్టపోతారు కదా. ఎస్, సమాజంలో సమాన సంబంధాలు లేనప్పుడు నీవు కలిసి బతుకున్న దాంట్లో నీకు లీగాలిటీ లేకపోతే, చట్టబద్ధత లేకపోతే సాధారణంగా ఎవరైతే వల్నరబుల్ ఉంటారో ఆడవాళ్ళకి పట్ల వివక్షత ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ నష్టపోయే వాళ్ళుగా ఈ సహజీవన సంబంధాల్లో ఉంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో అయితే ఈ సహజీవనానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కోర్టులు కూడా చాలా ప్రకటనలు చేస్తున్నాయి. సహజీవనం కూడా పెళ్లిలాగా గుర్తించాలనేది 2-3 కేసెస్లో హైకోర్ట్స్ అట్లాగే సుప్రీంకోర్టు కూడా చేసింది. అయితే ఒకటి, పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే లీగల్లీ సింగిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహజీవనంలోకి రావటము, లేదా లీగల్లీ సింగిల్ కాని వాళ్ళు ఒక దొడ్డిదారి కింద సహజీవనం ఎంచుకోవటం కూడా ఉంది కదా. ఈ రెండింటిని ఎట్లా చూస్తుంది కోర్టు? ఇది అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 13న ఒక సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చారు, సహజ లివింగ్ టుగెదర్ కూడా యాక్సెప్టెడ్ అని చెప్పి. అది కలిసి ఉంటే వాళ్ళిద్దరూ ఒకే రూఫ్ కింద లేకపోతే కలిసి ఎక్కడైనా ఒక దగ్గర కలిసి బ్రతుకుతుండి ఇన్ని రోజులు సహజీవనం సాగిస్తుంటే లీగలైజ్ చేయవచ్చు. వాళ్ళకు కూడా పెళ్లిలో ఉన్న హక్కులన్నీ వీళ్ళకు కూడా వర్తిస్తాయి. మెయింటెనెన్స్ కూడా నాకు గుర్తుండి ఒక 7-8 years బ్యాక్ కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఒక కేసులో. మెయింటెనెన్స్తో పాటు పర్మనెంట్ అలిమనీ కూడా ఇవ్వడం జరిగింది ఆవిడకి. బద్రీ ప్రసాద్ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు వాళ్ళిద్దరూ కలిసి కనీసం 20 to 30 years కలిసి ఒకే రూఫ్ కింద కలిసి బ్రతికారు వితౌట్ మ్యారేజ్. బ్రతికాక లాస్ట్లో ఆయన చనిపోయారు. ఆయన బ్రతుకున్న రోజులు ఆవిడ అన్ని హంగులు ఆర్భాటాలు సుఖాలు అనుభవించారు అదే ఇంట్లో. సడన్లీ ఆయన చనిపోయినాక నువ్వు ఇంటికి ఎవరు అనే ప్రశ్న వాళ్ళ బంధువులు వేయడము, ఏమైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. అక్కడ ఆవిడకి అంటే ఇది ఆవిడ కేసులో చాలామందికి ఉపయోగకరమైన తీర్పు వచ్చింది. అంటే ఇది నేను యాక్సెప్టబుల్లా కాదా అనేది నేను ఒక సాంప్రదాయమైన కుటుంబంలో నుంచి వచ్చి నేను అది ఎలా తీసుకోవాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ అనేది మన భారతదేశంలో లేదు. ఒక హాఫ్ ఇట్లా చూసుకుంటే ఇప్పుడు కొత్తగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది, అంటే అనుమతించడం జరిగింది. ప్రవేశం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు మన కాస్మోపాలిటన్ సిటీస్లో
బాంబే, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద అంటే బాంబే, హైదరాబాద్, కలకత్తా ఇంకా పెద్ద సిటీస్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో సినిమా ప్రపంచంలో మనం చాలా చిన్నప్పటి నుంచి వింటున్నాం, చూస్తున్నాము. కలిసి బ్రతకడం వితౌట్ లీగల్ టై వాళ్ళు కలిసి బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేయడము అనేది ప్రజల మధ్య కూడా అంటే ప్రజలు కూడా అంగీకారం తెలుపుతున్నారేమో స్లోగా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా కొన్ని కేసెస్ చూస్తున్నాము. దానిలో ఏంటంటే వితౌట్ మ్యారేజ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అంటారు. భార్యకి అంటే చాలా కేసెస్లో భార్యకి మెయింటెనెన్స్ రాదు, పిల్లలకి ఇల్లిజిటిమేట్ చైల్డ్ ఆల్సో కెన్ గెట్ మెయింటెనెన్స్ అని మన లా అంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడిన కేసులు మేము కూడా చేసాం కొన్ని. ఇప్పుడు ఈ అంటే కలిసి లివింగ్ టుగెదర్, మేము సిన్స్ లాంగ్ టైం వీఆర్ లివింగ్ టుగెదర్, మాకు ఈ పిల్లలు పుట్టారు, వీళ్ళతోటి కలిసి బ్రతుకుతున్నాం ఒక రూఫ్ కింద. మాకు కూడా అంటే అక్కడే కదా లీగల్లీ సింగిల్ అనే క్లాస్ వచ్చేది, అక్కడే కదా. అదే అంటే లీగల్లీ సింగిల్ అయి ఉంటే ఇది ఈ సమస్య రాదు, అంటే భార్య కాదనే సమస్య రాదు కదా. చేయడం అనేది ఒక పెద్ద ఇది. ఇప్పుడు ఆల్రెడీ అతను మ్యారీడ్ అయ్యి అతనికి పిల్లలు ఉండి గవర్నమెంట్ జాబ్ చేస్తూ రికార్డ్స్ లో భార్య పిల్లల పేర్లు ఎక్కించి ఇప్పుడు వేరేగా సింగిల్ కాదు కాబట్టి ఈ కుటుంబాన్ని లేకపోతే ఈ ఫ్యామిలీని వేరేగా మెయింటైన్ చేస్తున్నప్పుడు వస్తుంది అసలైన విషయం. ఎందుకంటే అందులో ఇప్పుడు మనం ఎన్నో కేసెస్ లో చూస్తున్నాము. ఇప్పుడు సడన్లీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయాడు అంటే ఇప్పుడు రీసెంట్ నిన్న ఈ రోజు కూడా జరిగింది ఈ కేసు. ఫ్యామిలీ కోర్టులో నలుగురు కూడా వచ్చారు ఒక కేసులో. హస్బెండ్ చనిపోయినాక అందరూ నేను లీగలీ వెడ్డెడ్ వైఫ్ అని ఆవిడ పిల్లలు కూడా వచ్చారు. అతను నిజానికి చాలా చిన్న ఉద్యోగం అతనిది. అతని మెయింటెనెన్స్, డెత్ బెనిఫిట్స్ ఎలాగ ఇవ్వాలా వీళ్ళకి జడ్జి గారే తలబట్టు కూర్చున్న కేసెస్ ఉన్నాయి కొన్ని. అదే దట్స్ వాట్ అంటే మిస్యూజ్ అనేది ఇలా జరుగుతుంది. అంటే సహజీవనం కూడా యాక్సెప్టెడ్ అని చాలామంది, అంటే మనం చూస్తున్న కేసెస్లో సహజీవనం కోర్టు యాక్సెప్ట్ చేసిందని చెప్పగానే ఇది యాక్సెప్టెడ్ అని, బట్ అది లీగల్లీ సింగిల్ అయినప్పుడు మాత్రమే యాక్సెప్టెడ్ అనే విషయాన్ని చాలాసార్లు మనం వదిలేస్తున్నాం. ఓకే, ఇది లీగల్ పాయింట్ వసుప్రద గారు, కానీ అసలు ఎందుకు మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఇట్? ఎందుకు అంటే అంతమంది వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. టిపికల్లీ ఇప్పుడైతే అంటే ప్రజెంట్ సినారియోలో మనకి క్లియర్గా కనిపించేది ఏంటంటే దే వాంట్ ఫ్రీడమ్ ఇన్ అ రిలేషన్షిప్. అంటే ఏంటంటే నేను రిలేషన్షిప్లో ఉన్నా నాకు ఒక కైండ్ ఆఫ్ స్వతంత్రం ఉండాలని. అంటే ఏంటంటే నేను వైఫ్ హస్బెండ్ రోల్కి వెళ్ళంగానే నాకు వచ్చే బాధ్యత, ఇందాక దే వర్ టాకింగ్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఈజ్ డిఫరెంట్. బట్ యాజ్ అ పార్ట్నర్ ఇన్ అ రిలేషన్షిప్ కేవలం ఉంటే అది వేరు. సో ఏంటంటే ఒకటి లీగల్గా అంటే మనకి యాజ్ ఇట్ వాజ్ సెడ్ ఇవల్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ కాన్సెప్ట్. ఒకప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ మస్ట్ అండ్ అ కంపల్సరీ థింగ్. ఇప్పుడు ఏంటంటే యూ కెన్ స్టిల్ హ్యావ్ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ని నేను ఎంజాయ్ చేయొచ్చు, దానికి లీగల్ శాంక్షన్ అవసరం లేదు అన్న ఒక కంప్లీట్లీ చేంజ్డ్ కాన్సెప్ట్. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే లీగల్గా వెడెడ్ అయినప్పుడు నాకు దాంతో వచ్చే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ సోషల్ కమిట్మెంట్. సోషల్గా ఒకటి ఉంటుంది, సోషల్గా నేను ఒక కోడలుగానో లేకపోతే అల్లుడుగానో ఏదో వాట్ ఎవర్ దోస్ థింగ్స్, అవి కాకుండా లీగల్గా మిగతా వాటిలన్నిటికీ ఇట్ బికమ్స్ బైండింగ్. సో వీళ్ళకి బైండింగ్ అనగానే ఏంటంటే ఒక భయం పట్టుకుంది. సో లిటరలీ ఇప్పుడు ఏంటంటే మనకి అనదర్ పార్ట్ ఆఫ్ దీంతో ప్యారలల్ ప్రాసెస్ ఏంటంటే పెళ్ళంటే భయం ఈజ్ ద కాన్సెప్ట్. సో లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ పెరగడానికి కారణం ఏంటంటే పెళ్ళి భయం. వై ఆర్ దే ఎఫ్రైడ్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ అ రిలేషన్షిప్? సో ఈ రిలేషన్షిప్ కమిట్మెంట్ అంటే భయం ఉంది, కానీ నీకు రిలేషన్షిప్ కావాలి, ఇలా న్యాచురల్ నీడ్, అది దట్స్ అ నీడ్. సో ఏమవుతుందంటే ఇంకొకటి ఏంటంటే మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సి ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్స్ దట్ వీ టాక్డ్ అబౌట్ ఏమవుతుందంటే నాకు ఐ క్యాన్ ఫైండ్ అ పార్ట్నర్ ఇఫ్ ఐ వాంట్. సో అలా అనిపించేసరికి సో నా మైండ్ ఎలా డిసైడ్ అయిపోతుందంటే ఓకే నాకు ఇప్పుడు అవకాశం ఉంది కదా, వై నాట్? లేనప్పుడంటే నేను దాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేను, అవకాశం ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ ప్లేస్ మనకి సాంఘికంగా సోషల్ టాబూస్ అన్నవి ఇదివరకు రోజుల్లో ఏ లెవెల్లో ఉన్నాయో ఇప్పుడంత లేవు. వాట్ ఎవర్ బీ ద థింగ్, మనం ఏ విషయం చూసినా కూడా ఇదివరకు రోజులో ఉన్న సోషల్ టాబూస్ అన్నవి మనకి ఇప్పుడు లేవు, వర్తించట్లే. సో ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ స్ట్రేంజ్గా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఆడగాని మగ కానీ వెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ అంటే పెళ్ళి సంబంధం లెవెల్కి వచ్చాక ఎప్పుడు 30 ఏళ్ళకో మెల్లగా ఎప్పుడో డిసైడ్ చేసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద క్రైటీరియా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ రిలేషన్షిప్ చూసిన వాళ్ళైతే నాకు బెటరు అని అడగడం ఆశ్చర్యం. అంటే ఒకప్పుడు ఏంటంటే రిలేషన్షిప్
హౌ కెన్ దే, అంటే మనకి ఒకప్పుడు ట్యాబు అది. ఇప్పుడు ఏమంటున్నారంటే అలా ఉంటే నాకు బెటర్, ఎందుకంటే వాళ్ళకి అసలు యాక్చువల్లీ ఒక మనిషితో ఎలా ఉండాలి అన్న ఐడియా వస్తుంది. సో అడ్జస్ట్మెంట్ ట్రైనింగ్ అంటే ఇదొక కూడా ఒక ట్రైనింగ్ లాగా అన్నమాట, మనకి ఇంటర్న్షిప్ లాగా ఇదొక స్టేజ్ లా అయిపోయింది. దట్ ఈస్ స్ట్రేంజ్ యాక్చువల్లీ. మనకు భారతదేశం అలాంటి చోట పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్, పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్. దట్ ఈస్ స్ట్రేంజ్ యాక్చువల్లీ. ఐ థింక్ మేబీ ఇట్ ఈస్ ప్రోగ్రెస్. పెళ్ళికి భయపడటానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్ళికి దూరంగా ఉంటున్న వాళ్ళు, లేదా పెళ్ళి వద్దనుకుని లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి వచ్చిన వాళ్ళు. మగపిల్లలు ఒకసారి పెళ్ళి అయిన తర్వాత 498A కేసులు వస్తాయి, డైవోర్స్లు, ఎలిమనీలు, మెయింటెనెన్స్లు, ఇవంతా తట్టుకోలేవని మగపిల్లలు. ఆడపిల్లలు పెళ్ళైన వెంటనే అప్పటిదాకా ఉన్నదంతా పోయి హఠాత్తుగా కోడరికం మీద పడుతుంది, ఇల్లు తొడవాలి, ఇల్లు కడగాలితో సహా అన్ని వీళ్ళకే చెప్తారు. కాబట్టి ఈ పెళ్ళి అవసరమా, ఇంత హింస పడే పెళ్ళి అని అమ్మాయిలు అనుకుంటున్నారు. సో ఈ 2 రీజన్స్ వల్ల చాలామంది పెళ్ళికి దూరంగా కానీ, లేదా పెళ్ళిని సహజీవనం అనే పేరుతోటి ఆ బంధంలోకి ఎంటర్ కావడం కానీ జరుగుతుంది అనిపిస్తుంది. ఫోబియా గురించి చెప్పింది చాలా యాప్ట్ రీసెంట్. ఐ బీన్ టాకింగ్ టు సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ హు ఆర్ లైక్ ఎట్ టు బి మ్యారీడ్ అండ్ వాళ్ళు ఒకటే చెప్తారు, మేము చుట్టుపక్కల చూస్తున్న పెళ్ళిళ్ళు ఏవి పెద్ద హ్యాపీగా వెళ్ళలేవు, ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్రాబ్లం. Every relationship has a problem actually. వై టు గెట్ ఇన్ టు ఇట్ ఈస్ ఎ ఫోబియా. ఇప్పుడు అది అంటే ఎలా అయినా ప్రాబ్లం సహజీవనంలో వస్తుంది, పెళ్లిలో వస్తుంది. ఇక్కడ పరిష్కారం ఈజీ, అక్కడ కష్టం. అదే ఇట్స్ అన్ ఆప్షన్, వెళ్ళిపోవచ్చు. అదే ఇట్స్ అన్ ఆప్షన్ అండ్ ఎ చాయిస్ బోత్. ఎందుకంటే దే ఆర్ చూసింగ్ ఇట్ బై దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఆర్ దే కెన్ ఆల్వేస్ వాక్అవుట్. అండ్ అక్కడ ఏదో పెద్ద బైండింగ్ ఫ్యాక్టర్లు ఏమి ఉండవు. బయటకు వెళ్ళిపోతే మొత్తం ఫ్యామిలీ వచ్చి కూర్చొని పంచాయతీలు పెట్టడాలు ఏమి ఉండవు, మీ బాధ మీరు పడండి అంటారు. అది పడడానికి రెడీగానే ఉన్నారు జనాలు. కాకపోతే ఈ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే వేర్ 2 ఫ్యామిలీస్ చెప్తారు కదా మామూలుగా హిందీ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కూడా 2 లోగోంకి షాదీ नहीं होती सब 2 తెలుగులో కూడా ఉంది. 2 కుటుంబాల మధ్య ఈ భ్రమలో పెద్ద భయంకరమైన భ్రమలు, వీటిని చూసి భయపడే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. అండ్ ఆల్సో లైక్ యూ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద మ్యారేజ్. అండ్ ఆల్సో యూ డోంట్ లైక్ మీ ఇందాక చెప్పినట్లు ఆ పెళ్లి చూపుల్లో 10 నిమిషాలు చూసి తర్వాత ఫ్యామిలీలు నచ్చాయి కదా అని వాళ్ళు పెళ్లి చేస్తే వీళ్ళు పెళ్లి తంతులో కూడా దిక్కులు చూస్తూ కూర్చున్న పెళ్లి కూతుర్లు ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో జీవితాన్ని అనేది తెలియని పరిస్థితి కన్నా ఇక్కడ తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు ఓకే లెట్ us live together and see. If it doesn't work out, it doesn't work out. It is fine. At least their next relationship will be better. That is the reason why people are asking for it. Because if you have a bad relationship, it means you are ready for a good one. దానివల్ల ఏదో డెఫినెట్గా ఒక రిలేషన్షిప్ వల్ల వీళ్ళు అన్ని విద్యలు నేర్చుకుంటారు అనడానికి ఏం లేదు. సమ్ ఆఫ్ దెమ్ రెపిటేటివ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక రిలేషన్షిప్ బాగాలేదంటే ఇప్పుడు జస్ట్ లైక్ జాబ్ అట్రిషన్ అండి. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, నాకు ఉద్యోగం ఇది నచ్చలేదు అని మారే వాళ్ళు చాలామంది. బట్ ఓకే దాన్ని మార్చుకుందాం, లెట్ us వర్క్ విత్ ఇట్ అనుకునే వాళ్ళు ఒక పర్సనాలిటీ టైప్. సో టిపికలీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొంతమందితో మాట్లాడాను ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు. వాళ్ళు దానిలో ఏమన్నారంటే, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను దీనికి రిలేటెడ్. వాళ్ళు చెప్పినవి చాలా అంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు, కానీ నిజాలు అవన్నీ. వాళ్ళు ఏమంటున్నారు, మేడం మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీ కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇది మాకు ఇష్టమైన రోజులు కలిసి ఉండి అదర్ సైడ్ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది కదా, ఎలాగా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పిస్తుంది, అవన్నీ నా హెడేక్స్ కాదు, తన హెడేక్స్. తను వచ్చి నాతోటి ఉంటుంది, తను ఉండాలనుకున్న రోజులు ఉంటుంది. మాకేం క్లచెస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సంఖ్యలు లేవు. మేము ఎప్పుడు విడదీసుకోవాలంటే అప్పుడు విడదీసుకుని వెళ్ళిపోతాం. ఆమె జీవితంతో ఆమె మెయింటైన్ అవుతుంది, నా జీవితంతో నేను మెయింటైన్ అవుతాను. ఆమెకు నేనేం మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లా, భరణం ఇవ్వక్కర్లేదు. పిల్లల గురించి ఫస్టే మాట్లాడుకుంటాం, మాకు పిల్లలు వద్దు కావాలనేది క్లియర్గా మాట్లాడుకుంటున్నాం. మాకు ఈ బాధ్యతలు లేని ఈ బంధమే హాయిగా ఉంది అని చెప్తున్నారు. అది కొంచెం బాధాకరంగా ఉంది, కానీ ఆశ్చర్యపడ్డాను నేను. అంటే వాళ్ళకి ఈజీగా ఉంది, లీన్ బ్యాక్ అవ్వగలిగే దీనిలో వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి దీన్ని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. బట్ అగైన్ యాక్చువల్లీ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ 20th century itself, బర్టన్ రస్సెల్స్ మ్యారేజ్ అండ్ మారల్స్ అనే దాంట్లో క్లియర్గా చెప్తాడు, సెక్స్ ఈజ్ నాట్ ఎ సొసైటల్ ప్రాబ్లమ్. When there is a child involved, then it's a social problem. Till that time, it is individual issue. That is how it is. As long as it is individual issue, well, mature relationship, లేకపోతే కన్సెన్షువల్ సెక్స్, లైక్ లివింగ్ టుగెదర్ అనేది ఇట్స్ ప్యూర్లీ ఇండివిజువల్. అంతవరకు ఉన్నంత వరకు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అనే ప్రజెంట్ యూత్ అనుకుంటారు. సో లెట్ us go to that and live it. And they are actually living together. It's not just about meeting and having one. But actually ఇది ఒక సమానమైన, ఇందులో పెళ్లితో పోలిస్తే కొంత ఎక్కువ సమానత్వం ఉంటుందనే ఒక నమ్మకం చాలా మంది. ఆయన కంటే ముందు, రస్సెల్స్ కంటే ముందు బెబెల్ రాశాడు.
ఏం రాశాడంటే చాలా స్పష్టంగా ప్రొక్యూర్మెంట్ అనే పదం వాడాడు. దేనికి వాడాడు? ఈ అరేంజ్డ్ మ్యారేజెస్కి వాడాడు. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఓన్లీ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ కాదు, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బ్రైడ్స్ అనేది ఆ రోజు యూరోప్లో ఎండ్ ఆఫ్ ద 19th centuryలో ఉండేది. అంటే 1800 ఎండింగ్లో ఉండేది. ఉన్నప్పుడు ఆయన ఆ మ్యారేజెస్ అన్ని పరిశీలించి ఈ రోట్ ఎ వెరీ గుడ్ బుక్, విమెన్ ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పి. దాంట్లో అతను ప్రస్తావించిన అంశాలు ఇవాళ కూడా అమేజింగ్లీ మోడర్న్. ఆయన ఏమంటాడంటే కాంటెంపరీ, తాజా అవి. ఆయన ఏమంటాడంటే అసలు ఒక వ్యక్తి కోసం ఇంకొకళ్ళు సహజమైన సూత్రాలని, ప్రకృతి సహజమైన సూత్రాలని పక్కన పెట్టేసి ఇంకొకడు ఎవడో కుదర్చడం ఏంటి? అసలు ప్రొక్యూర్మెంట్ ఏంటి? ప్రొక్యూర్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పింపింగ్ అని వాడాడు. ప్రొక్యూర్మెంట్ నా సెన్స్లో వాడాడు అతను. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు ఇవాళ సోకాళ్ళు సాంప్రదాయం నుంచి చెప్తున్నవన్నీ ఆ కథలే. నీకు గాంధర్వ వివాహం సాంప్రదాయంలో లేదని చెప్పారు. సారీ అండి, మీరు మొత్తం పురాణాలన్నీ చూడండి. గాంధర్వ వివాహమే కాదు, అది గాంధర్వ వివాహం అని మనం పేరు పెట్టుకున్నాం. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండటమే. వాళ్ళు ఏమో గాంధర్వ వివాహం ఏం చదువుకున్నారు? నేను శకుంతలతో ఏమంటాడు, నేను నిన్ను భారీగా స్వీకరిస్తాను ఫ్యూచర్లో అంటాడు. అలాంటి వాగ్దానాలు మగాడు ఆ టైంలో ఎన్నైనా చేస్తాడు. కాబట్టి అది గాంధర్వ వివాహం అనుకుంటే ఎట్ట మనం? అదేదో మనం ముద్దు పేరు పెట్టుకున్నాం, ఆ దేశానికి ఆ పేరు పెట్టుకున్నాం, పాపం బాధపడతాం ఏ పెళ్ళి లేదంటే అని పేరు పెట్టుకున్నాం. అందుకని వీళ్ళు కూడా గాంధర్వ వివాహాలే. వాళ్ళిద్దరు అనుకుంటారు కదా మన ఇద్దరం కలిసి ఉందాం అని. కానీ సోషల్గా ఒక పర్మిషన్ ఇలాంటి దానికి ఇచ్చింది మీరు. అంటే యు ఆర్ గోయింగ్ బ్యాక్ కాబట్టి చెప్తున్నాను. ఆఫ్రికన్ ట్రైబ్స్ 2 or 3 వెరీ ఓల్డ్ ఆఫ్రికన్ ట్రైబ్స్, వాళ్ళ పద్ధతి ఏంటంటే దే యాక్చువల్లీ allow people to live in first. The society tells, the community tells, you live in చేశాక మీకు కంపాటబుల్ ఉన్నాక ఆఫ్రికా దాకా వెళ్ళక్కర్లేదు. తాపీ ధర్మారావు గారిది పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు చదవండి. ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. అసలు ఎందుకు ఎవరు ఆకర్షించిన ఆడపిల్ల జోలికి ఎవడు వెళ్ళేవాడు కాదట. రెండోది ఆకర్షించిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవడం బెస్ట్ అనుకున్నా. బిడ్డ అతనికే పుట్టాలని కూడా ఏం లేదు. ఎందుకంటే ఫెర్టిలిటీ అనేది ఆ కాలంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫెర్టిలిటీ ఉందా లేదా తేల్చుకోవడానికి ఆ అమ్మాయికి ఓ బిడ్డ పుట్టిన అమ్మయ్యా ఓకే అనుకుని పెళ్లి చేసుకునే పరిస్థితి ఉండేదని మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి ఆయన రాశారు. తాపీ ధర్మారావు గారు చాలా పరిశోధన చేసి రాశారు. కాబట్టి ఆఫ్రికా దాకా పోకర్లేదు, మన చుట్టుపక్కలే ఉన్నాయి అవి. ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది, మీరు ఆఫ్రికా దాకా ట్రైబ్స్ వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఉండే అనేక మైదాన ప్రాంత ట్రైబ్స్లో కూడా ఆ సిస్టమ్స్ ఉన్నాయి. మనకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఈ సహజీవనాన్ని, స్త్రీ పురుష సంబంధాలని మనం మాట్లాడేటప్పుడు ఒక మనాటనస్, ఒక మొనాలిథిక్ కల్చర్ గురించి మాట్లాడుతున్నాం. వైదిక బ్రాహ్మణత్వానికి సంబంధించిన పెళ్ళిళ్ళలో, బైబిల్కి సంబంధించిన పెళ్ళిళ్ళలో, లేకపోతే ముల్లాలు చేసిన పెళ్ళిళ్ళలో, వీటికి సంబంధించి మనకు తెలిసిన లీగల్ భాష మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ భారతదేశంలో అనేక రకాల వివాహాలని, ఆ వివాహాలన్నిటి చట్టబద్ధతని, ఇంక్లూడింగ్ ట్రైబ్స్లో జరిగే లివిన్, వాళ్ళకి ఎవరో వేద మంత్రాలు పండితులు ఇవే ఉండవు, వీటిని కూడా మన రాజ్యాంగం ఆమోదించిందనే విషయం మనం ఇది డిస్కస్ చేసేటప్పుడు ఈ మెజారిటేరిజంలో పడి మర్చిపోతున్నాం. రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సహజీవనంలో పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇది నైతికతకి సంబంధించిన విషయం కాదు. నైతికతకి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక సమస్యకి సంబంధించిన విషయం. ఆ సమస్య ఏంటంటే పెళ్లిలో మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? ఎందుకంటే ఇద్దరు అసమానుల మధ్య ఒక వివాహ బంధం ఏర్పడడం, వివాహంలో వైలెన్స్తో సహా అనేక సమస్యలకు కారణమవుతుంది. ఈ వివాహ బంధంలో ప్రేమ ఉండదా అంటే చాలామంది ఆర్గ్యూ చేస్తారు. ఉండదా అంటే ఉంటుంది, ఉండొచ్చు. ఇద్దరు అసమానుల మధ్య కూడా ప్రేమ ఉంటుంది. ప్యాటర్నైజింగ్ ప్రేమ తప్పనిసరిగా ఉంటుంది, ఉండొచ్చు. శారీరక ఆకర్షణ ఉండదా? ఉండొచ్చు, నేనేం కాదన్నదాన్ని. కానీ స్నేహం ఉంటుందా, సమానత్వం ఉంటుందా అంటే అది ప్రశ్నార్థకం. స్నేహం సమానత్వాన్ని సహజీవనం గ్యారంటీ చేస్తుందా అనేది వాళ్ళ మన ప్రశ్న. దానికోసం మనం వెతుక్కుంటూ వెళుతున్నాం. అది ఎండమావే నిజమైందా అంటే ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితుల్లో ఒక రకంగా అది ఎండమావని చెప్పాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేర్ ఆర్ 2 conditions as I hear from them: mutual respect to mutual happiness. These are the 2 conditions on which living in relationships are starting. Mutual respect I think is the key. Mutual respect అంటున్నారు కానీ స్టార్టింగ్ వరకే. వన్ మోర్ పాయింట్ టు దిస్. కట్టుబాట్లు లేని జీవితం మెయిన్ థింగ్ వాళ్ళకి కావాల్సింది. Freedom. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళకి ఒకరికొకరు కట్టుబడే ఉంటున్నారు. ఈ కట్టుబడి ఉండటం ఒక్కోసారి వైలెన్స్ కూడా దారితీస్తుంది. లివిన్ లో మాకు వైలెన్స్ కేసులు కూడా ఉన్నాయి. ఆ వైలెన్స్ ని యాక్చువల్ గా లివిన్ లో ఉండే వైలెన్స్ కూడా చట్టం ఆమోదిస్తుంది. కాబట్టి ఇది ఎందుకని ఆమోదించడం అంటే వైలెన్స్ ని ఆమోదించిందని కదా, రిపోర్ట్ చేయడాన్ని ఆమోదించింది. ఇది నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే
సమాజంలో సమానత్వం లేనప్పుడు నువ్వు ఒక సమాన సంబంధం కోసం తపన పడుతున్నప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు దీని నుంచి ఏం ఆశిస్తున్నావు అనే దాని మీద నీకు స్పష్టత ఉండాలి. అది పాయింట్ నెంబర్ 1 ఏంటంటే నువ్వు సంపాదిస్తున్నావా అంటే నీ బతుకు నువ్వు బతకగలిగిన కెపాసిటీ నీకుందా. రెండోది, నువ్వు మాట్లాడేటప్పుడే నువ్వు ఇంట్లో పనితో సహా మొత్తం బర్డెన్స్ అన్ని నువ్వు షేర్ చేసుకుంటావు లేదా, వంట నువ్వు పెళ్ళంలాగా చేసి పెట్టు, నేను అందుకోసమే పడక్కేను దీనికి చేసుకున్నానంటే నడవదు అని చెప్పి చెప్పగలిగి ఉండాలి. మూడో విషయం ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ విడిపోతే అతని నుంచి నేనేమీ ఆశించక్కర్లేదు చట్టబద్ధంగా అనే విషయంలో స్పష్టత ఉండాలి. ఆశించటం అవమానం అనే విషయం కూడా గుర్తుండాలి. మనం సమాన సంబంధాల్లోకి వెళ్తున్నప్పుడు ఒకళ్ళు పోషించేవాళ్ళుగాను ఒకళ్ళు పోషించబడేవాళ్ళుగాను ప్యాట్రియార్కల్ సిస్టమ్ని ఆమోదించాల్సిన అవసరం ఆడవాళ్ళకి లేదు. ఆ క్లారిటీ ఉండాలి. నేను లివింగ్లోకి వెళ్తాను, సమాన సంబంధాల్లోకి వెళ్తాను, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదన్నా జరిగితే మాత్రం నాకు ప్యాట్రియార్కి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కావాలి అంటే అది నడవదు. కాబట్టి ఈ స్పష్టత కనుక ఉంటే లివిన్లో బిడ్డల్ని కన్నా ఇబ్బంది ఉండదు, లివిన్లో జీవితాంతం కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇంకొక కీలకమైన విషయం చెప్తున్నా, నాకు సంబంధించి నేను చూసిన కారణాల్లో లాంగ్ రన్ రిలేషన్స్ అంటే సుదీర్ఘకాలం సహజీవనం గడపడానికి స్త్రీ పురుషుల మధ్య అనేక ఫ్యాక్టర్స్ కారణం అవుతాయి. అందులో ఒక ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళకి ఆశయ స్వామ్యం ఉంటుంది. అభిప్రాయాలు ఆశయాల్లో తప్పనిసరిగా ఒక మ్యాచింగ్ ఉంటే ఆ సంబంధం కొనసాగుతుంది. అది లేకుండా మేము శారీరకమైన ఆకర్షణ లేకపోతే కలిసి బతకాలనే ఆకర్షణతోనో గడిపితే మామూలు పెళ్ళిళ్ళు ఎట్లా విచ్ఛిన్నం అవుతున్నాయో ఇది కూడా అట్లే విచ్ఛిన్నం అవుతుంది. మామూలు పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు సహజీవనంలోనో ప్రేమ వివాహాల్లోనో ఫెయిల్యూర్ జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సహజీవనమో ప్రేమ వివాహమో 95% అరేంజ్డ్ మ్యారేజెస్ జరిగే చోట అది సమాజం ఆమోదించని సమాజానికి కొత్తగా ఉండేటువంటి ఒక ప్రయోగాల్లో విఫలత్వాల శాతాలు ఎక్కువ ఉంటాయి. నీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్ట్రక్చర్ లో మనం అందరం కంఫర్టబుల్ గా ఉన్నాం కాబట్టి విఫలం ఉన్నప్పటికీ మనకి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఎందుకన్నా ఆడపిల్లలు పెట్టడానికి 10 మంది వస్తారు. ఇప్పుడు లివింగ్ రిలేషన్ లో పెద్ద మనుషులు రారు, ఏమి చేసింది ఆడపిల్లనే తిడతారు, నీకు ఒళ్ళు తెలియకుండా నువ్వు ఈ పని చేసావని. ఇంకోటి మెయిన్ ఈ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఆర్థిక కారణాలు చొరబడినాయి అంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈమె అదే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒకరి నుంచి వైఫ్ అనాలా ఏమనాలి పార్ట్నర్ మేల్ ఆర్ ఫీమేల్ ఒకరి నుంచి ఒకరు ఏమన్నా ఆర్థికమైన విషయాలు లేకపోతే ఆస్తులు అంతస్తులు జీతాలు ఆశిస్తే అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. యాజ్ యూజువల్ అవి కూడా కోర్టుకు వస్తున్నాయి ఆ కేసులు కూడా. ఇంకోటి అసలు ఇంపార్టెంట్ విషయము, సుప్రీంకోర్టు దీని గురించి ఒక కమెంట్ చేసింది, గైడ్ లైన్స్ కాదు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పింది ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్స్ ఆర్ నాట్ ఇమ్మోరల్, ఇల్లీగల్ కూడా కాదు అని. అది నైతికతకు సంబంధించినవే కాదు చట్టానికి అది కొంచెం రైట్. ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్ప్ ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం సహజీవనాలు అవి ఎందుకు ఎక్కువ మంది సహజీవనం వైపు మొగ్గుతున్నారని. ఇంతసేపు మాట్లాడుకున్న దాంట్లో కూడా ఒక సమానత్వం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నంలో భాగంగా సహజీవనాలు వస్తున్నాయని అనుకున్నాం. అట్ ద సేమ్ టైం సమాజంలో సమానత్వం లేనప్పుడు అమ్మాయిలకి ఎలాగూ మళ్ళీ అన్యాయం జరుగుతుందని. సో అమ్మాయిలు కూడా చాలామంది ఇది బెటర్ అనుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటప్పుడు వాళ్ళు ఏమైనా వాళ్ళొక జాగ్రత్త లేదా వాళ్ళొక కండిషన్ పెట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఉండే ఒక మ్యూచువల్ ఫ్యాక్టర్ అదే, కండిషన్స్ ఉండవు. కండిషన్స్ ఒకటే ఏముంటాయంటే నువ్వు నేను సమానం, ఖర్చులు కావచ్చు, పని కావచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఏవైనా సమానం అనేది ఒకటే కండిషన్ ఉంటుంది అందులో. తర్వాత ఈ సహజీవనాన్ని ఎంతకాలంలో అయితే రికగ్నైజ్ చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్న. నువ్వు ఎంతకాలం కలిసి ఉండాలని ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, సహజీవనం అంటే ఏ రకమైన ఎమోషన్స్తో సంబంధం లేకుండా నువ్వు నేను ఈ పూట 1 నైట్ స్టాండ్ 2 నైట్ స్టాండ్స్తో కలిసి ఉండే సహజీవనం కాదు. చాలా మంది దీన్ని అలా తీసుకుంటున్నారు. సహజీవనం అంటే వాళ్ళ బులపాటను తీర్చుకుని వెళ్ళిపోయే ఒక వ్యవహారం కింద తీసుకుంటున్నారు. నో, సహజీవనాల్లో చాలా సహజీవనాలు నాకు తెలిసి పర్మనెంట్ రిలేషన్షిప్లోకి మారినవి చాలా ఉన్నాయి. అది ఒక ట్రయల్ అండ్ టెస్టెడ్ అన్నాడు కదా ఆయన, ఒక ట్రయల్ వేసి చూసుకుందాం అన్నట్టు. ట్రయల్ రూము డ్రెస్కే ట్రయల్ రూమ్ వేసుకుంటున్నాడు, ఇది ఎందుకు కాదు అనే ఆర్గ్యుమెంట్ కూడా లైటర్ వెయిన్లో ఉంది. బట్ టు స్పీక్ అబౌట్ సీరియస్లీ, ఒకటేంటంటే సహజీవనంలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఆడపిల్లలకి సంబంధించి లెట్ ద అదర్స్ నో దట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్. వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ అతని ఫ్రెండ్స్కి కానీ అందరికీ తెలియాలి. ఎందుకు తెలియాలంటే అది లేకపోతే
ఇవాళ మన సమాజం మీరు 1,00,000 చెప్పండి, ఆడదానికి శీలం ముఖ్యం, మగాడు అడ్డగాడిలా తిరగొచ్చు అనే భావం నుంచి ఏమాత్రం పక్కకు రాలేదు. అంటే అడ్డగాడిదంటే గాడిదలు అలా తిరుగుతాయని కాదు నా ఉద్దేశం. తిరగవు పాపం. వీళ్ళు తిరుగుబోతులా తిరుగుతారు. దాని నుంచి రెండోది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సహజీవనంలో వెళ్ళదలుచుకున్న వాళ్ళు కానీ అసలు పెళ్లి చేసుకోదలుచుకున్న వాళ్ళు అందరికీ వర్తించే విశ్వజనీయ సూత్రం ఏంటంటే, ఫుల్లీ టెస్టెడ్, మెడికల్లీ టెస్టెడ్ అంటే అది అది ఫుల్గా వాళ్ళు పరస్పరం వెళ్ళి మొత్తం బ్లడ్ టెస్టులు తగ్గించి అన్ని రకాల టెస్టులు చేయించుకున్న తర్వాత యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ఏ రిలేషన్షిప్. ఈ హిపోక్రసీలు పెట్టుకోవద్దు. ఆరోగ్య పరీక్షలు కంపల్సరీ చేయించుకోవాలి. నా మీద నమ్మకం లేదా, ఈ అందమైన డైలాగులు వద్దు. మేము పెళ్లి కూడా ఎందుకంటే నాకు ఒకటి వచ్చింది కాబట్టి హీ హ్యాస్ పాజిటివ్ దట్ గర్ల్ ఎంటర్డ్ ఇన్ టు అ రిలేషన్షిప్. కాబట్టి ఈ కేసు కూడా వచ్చింది నా దగ్గర. ఆ తర్వాత లబలబం ఒత్తుకుంటుంది ఆ అమ్మాయి. నేనేం చెప్పాలి, నీకు లివింగ్లోకి వెళ్ళేంత నీకు ధైర్యము లేకపోతే ఆ ఇన్కము లేకపోతే ఆ తెలివి ఉన్నప్పుడు ఇక్కడేమైంది నీ తెలివి అంటే అది తెలియదు. సో ఇది ఒక కాన్షియస్నెస్ పూర్తి ప్రాక్టికల్గా అందరూ తీసుకోవాల్సింది. నేను పెళ్ళి అనే వ్యవహారంలోకో శారీరక సంబంధం అనే వ్యవహారంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీ స్పౌజ్ వెదర్ ఇట్ ఈస్ విమెన్ ఆర్ మెన్, నాకేం డిస్క్రిమినేషన్ లేదు, ఫుల్లీ వాళ్ళు మెడికల్ టెస్టులు చేయించుకున్న తర్వాతే దే షుడ్ ఎంటర్ ఇన్ టు అ రిలేషన్షిప్. తర్వాత విషయం ఏంటంటే, వీళ్ళు ఈ విషయంలో నేను రివిన్లో ఉన్నాను అంటే అదేదో దాచుకోవాల్సిన విషయం. మగవాళ్ళు చాలా ట్రై చేస్తారు ఇదేదో దాచుకోవాల్సిన విషయం కింద. కానీ ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, నేను నీతో బహిరంగంగా గడపడానికి సిద్ధపడ్డాను అంటేనే నేను దాచుకోవాల్సింది ఏం లేదు ఇందులో. ఇట్స్ ఎ ఓపెన్ రిలేషన్షిప్, నేను అందరికీ బహిరంగపరచాల్సిన రిలేషన్షిప్. కాబట్టి అది పబ్లిక్ రిలేషన్షిప్. కాబట్టి ఇది పబ్లిక్గా ఎక్నాలెడ్జ్ చేయటంలో నీకు సిగ్గుంటే చెప్పు, నాకు లేదు, నీకుంటానికి వీలు లేదు. సిగ్గున్నప్పుడు వెళ్ళొద్దు. ఎందుకంటే అతను అడ్వాంటేజ్ ఏం తీసుకుంటాడు, మన ఇద్దరం ఎంటర్ అవుదాంలే, నేను పప్పు తీసుకొస్తా నువ్వు పొట్టు తీసుకురా, ఇద్దరం కలిపి ఉదుకు తిందాం. పప్పు తీసుకురా నేను పొట్టు తెస్తాను ఉదుకు తిందాం. అట్లా కుదరదు. రైట్. అంటే చాలా సార్లు ఈ రిలేషన్షిప్ లో ఉంటూనే ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధాలు చూస్తూ రావడం. పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ ఎనీ కైండ్ అంటే అందరికీ తెలిసేలాగా మేము కలిసి ఉంటున్నాము అనే విషయం చెప్పడం చాలా అవసరం. అది వాళ్ళకి సహకారాన్ని ఇస్తుంది, అది వాళ్ళకి నైతికమైన మద్దతును కూడా ఇస్తుంది. రైట్. అంటే ఈ రిలేషన్షిప్లో ఇంతకుముందు కూడా అనుకున్నాం, మీరు చాలాసార్లు మగవాళ్ళు దీన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అమ్మాయిలు దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇద్దరు ఇన్సెక్యూరిటీస్ కూడా అందులో కనిపిస్తాయని నాకు అనిపిస్తుంది. బట్ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లోంచి వచ్చిన తర్వాత ఒక అబ్బాయికి ఉన్న యాక్సెప్టెన్స్ అమ్మాయికి ఉండదు ఆ తర్వాత రిలేషన్షిప్స్లో. సో అది సమస్య కాదు. నువ్వు తిరిగినావు కదా అంటారు. డెఫినెట్గా అమ్మాయి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఎవరు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఆమె ఒక 1 year 3 months 1 month కనీసం 1 week ఉన్నా కానీ ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయికి మ్యారేజ్ అవ్వడం నిజంగా అతనికి అవుతుంది డెఫినెట్గా. ఈ అమ్మాయికి మ్యారేజ్ చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత కష్టము, ఈమె వెళ్ళి వేరే వాళ్ళని లవ్ చేయాలని వెళ్ళినా కానీ లవ్ అఫేర్కి వెళ్ళినా కానీ ప్రాబ్లమే అవుతుంది. ఈమెకు మ్యారేజ్ అవ్వడం ఏం చిన్న విషయం కాదు, తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది మన ప్రస్తుత సొసైటీలో. ఇప్పుడు శీలం ఇద్దరికి సమానము ఇవన్నీ చాలా వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి, కానీ ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్లోకి వచ్చేప్పటికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి లెటస్ రికలెక్ట్ వన్ స్మాల్ దిస్ థింగ్. ఈ రాజేష్ ఖన్నా కేసులో మనం వాళ్ళు ఎన్ని ఇయర్స్ 25-30 years కలిసి ఉన్నారు. రాజేష్ ఖన్నా చనిపోయిన వెంటనే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైంది మన అందరం చూసాము. ఆమె లీగాలిటీ, ఆమె ఎవరు, హూ ఆర్ యూ అని అడిగారు వాళ్ళ పిల్లలు వచ్చి. అన్నేళ్ళ నుంచి సేవ చేసింది ఆవిడే రాజేష్ ఖన్నాకి. హూ ఆర్ యూ అని అడిగారు, దేర్ ఇస్ నో ఆన్సర్. ఆమె మహా అయితే ఏం చేసింది, పేపర్ వాళ్ళకి రిపోర్టర్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది, టీవీలో వచ్చింది. ఇక్కడ కూడా సమస్యది, ఎందుకంటే రాజేష్ ఖన్నా ఈజ్ నాట్ లీగల్లీ సింగిల్. మీకు ఎప్పుడైతే లీగల్ గా సింగిల్ కారో ఒకళ్ళు, ఆ సహజీవనంలో చాలా సమస్యలు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి. విషయంలో కూడా చూసాం, ఆయన మాట్లాడలే స్థితిలో ఉన్నప్పుడు లేదు. ఐ వాజ్ జస్ట్ సెయింగ్ ఏంటంటే, ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి అన్ని రకాలు మనం టెస్టింగ్ ట్రయల్ ఇది అది అనుకుంటాం, కానీ ఇమోషనల్గా మనం అంచనా ఎలా వేస్తాం, ఏమాత్రం అటాచ్మెంట్ అక్కడ కమిట్మెంట్ మనకు జరుగుతుంది అన్నది యూ కెనాట్ ఊహలో పెట్టుకోలేము అది. సో ఏమవుతుందంటే, నార్మలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే ఒకళ్ళు ఎక్కువ కమిట్ అవుతారు, ఇంకోళ్ళు అవ్వలేరు. అక్కడ దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. అదే ఇంకొకటి ఏంటంటే, ఇలా జరిగినప్పుడు రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది, అవతల వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆడవాళ్ళు ఎస్పెషలీ నార్మలీ ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఏ విధంగా చూసినా ఈజ్ ఆల్వేస్ మోర్ ఫ్రమ్ ద విమెన్ సైడ్. అంటే న్యూరల్ నెట్వర్కింగ్ అలా ఉంటుంది వాళ్ళకి.
సో వీళ్ళకి ఏమవుతుందంటే ఇందాక అనుకున్నట్టు యాక్సెప్టెన్స్, సోషల్గా మళ్ళీ యాక్సెప్టెన్స్. ప్రాబ్లం ఏ లెవెల్లో ఉంటుందంటే మనకి మామూలుగా డివోర్సే యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే లీగలీ వెడెడ్ పర్సన్ని అవుట్ ఆఫ్ దట్ లీగల్ వెడ్ నుంచి బయటికి వచ్చి అవస్థలు పడొచ్చారో ఎలా పడొచ్చారో ఈ సచ్ అ డిఫికల్ట్ థింగ్. ఆ తర్వాత రాజనాంపాన్ని పెడతారు, ఏ ఫ్యామిలీలోకి వెళ్ళినా అదొక జన్మలో మర్చిపోలేని ఒక టైప్ లో ఇప్పుడు మారుతున్నారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. బట్ అది మీకు చెప్పనా ఎవరు మారుతారో అలాంటి కొంచెం ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీలో మనం చూసిన వాళ్ళం మనం మోర్ ఓపెన్, లేని వాళ్ళు యథా ప్రకారమే. అది దట్ ఈస్ స్టిల్ దేర్. సో ఇట్ ఈస్ స్టిల్ సోషల్ టాబు అని కాదండి, కేవలం ఏంటంటే నువ్వు ఏదో నాకు చాలా ఏమంటారు ఫేవర్ చేస్తున్నావు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు నన్ను చాలా ఉద్ధరించావు. సో ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ లీగల్ ట్రాన్సిషనే ఇలా ఉన్నప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇంకా ఇట్ బికమ్స్ మన ఎన్ఆర్ఐస్ కూడా నా భార్య ఒరిజిన్ గా ఉండాలని తిరిగి వచ్చాక కోరుకుంటున్నారు వాళ్ళు. అది లేకపోతే పంచాయతీలో మెయిన్ ఒకటి వాళ్ళకి రిలేషన్షిప్ ఉన్నప్పుడు అమ్మాయిలు ఎమోషనల్ గా వాళ్ళతో అంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా ప్రాక్టికల్గా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యే అమ్మాయిల గురించి చెప్తున్నా నేను. కొంచెం ప్రాక్టికల్గా ఉండగలిగితే బాగుంటుంది. ఐఎమ్ ఇండియన్, బీ ఇండియన్, లివ్ ఇండియన్ ఇవన్నీ మాట్లాడతారు. మరి అలాంటప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ మన పద్ధతే కాదు, దానికి వెళ్లకుండా ఉండాలి. వెళ్ళారు పో వెళ్ళినప్పుడు మీరు ప్రాక్టికల్గా ఉండండి. ఎమోషనల్గా ఇది అవ్వకుండా అంటే ఎక్కువ అతని నుంచి ఆశించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. అంటే మన పద్ధతి అనేది ఏది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఏది కాంటెంపరీ ఉందో అదే మన పద్ధతి అనుకుంటాం మనం. కొన్ని వేల ఏళ్ల కింద ఈ పద్ధతే లేదు, ఈ పెళ్లి పద్ధతే లేదు, ఇంకో పద్ధతి ఉంది. అప్పుడు పెళ్లి చేసుకోవటం అనేది వాళ్ళకి చాలా తప్పుగా కనిపించింది, ఏంటి ఘోరం అనుకుని ఉండొచ్చు, అప్పుడే జరిగి ఉండొచ్చు. అంటే మనకి ఎప్పుడు ఒక స్టేటస్ కో మెయింటైన్ అవటం కోసం మనం చాలా తాపత్రయపడే వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఇది లెట్ మీ యాడ్ వన్ మోర్ పాయింట్. దీనిలో ఎన్ఆర్ఐ అని అన్నారు కదా ఇందాక, దానికి ఒకటి గుర్తు తెచ్చుకుందాం. అప్పుడు మనం ఒక 15-20 years నుంచి మన స్టూడెంట్స్ ఎక్కువ మంది యూఎస్ వెళ్ళడం, కెనడా వెళ్ళడం, ఇంగ్లాండ్ వెళ్ళడం చూస్తున్నాం. అమ్మాయిలు అబ్బాయిలు బాగా ఎక్కువ మంది వెళ్తున్నారు. వాళ్ళకి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. నేను చాలా విన్నాను, చూశాను కూడా కేసెస్. షేర్ చేసుకుంటారండి, నథింగ్ రాంగ్ అనే పేరెంట్స్ అనుకుంటారు. అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. అందరూ నేను అన్నట్లా ఉన్నాయి. దానిలో ఎమోషనల్ గా ఇదైపోయి సూసైడ్ చేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అంత అవసరం లేదు. బట్ యాక్చువల్ మీరు దాని గురించి భయపెట్టకండి, ఎందుకంటే అపార్ట్మెంట్ లో 8 మంది 9 మంది ఆ డబ్బులు $100 మనీ కోసం వాళ్ళు అప్పుడు ఎర్నింగ్ స్టేజ్ లో ఉండరు, స్టూడెంట్స్ గా వెళ్తారు. ఎయిడ్ ఉంటుంది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. చూసాము, మనం వెళ్ళినప్పుడు చూసాము. ప్రాబ్లం అది కాదు, వీళ్ళంతా ఎమోషనల్గా వాళ్ళతోటి ఇదైపోయి అబ్బాయిలతోటి సడన్ గా అబ్బాయికి పెళ్లి కుదిరితే వీళ్ళు వెళ్ళి సూసైడ్ చేసుకోవడము. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్ గా తీసుకోవాలి. ఇక్కడ నేను విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ప్రపంచంలో సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయం చెప్పిన దానికి తలూపుకుంటూ దాని వెనకాల బతికే వాళ్ళు సామాజిక సంబంధాల్లో కానీ సైన్స్లో కానీ ప్రపంచంలో కానీ మార్పులు ఎవరు తేలేదు. ఫిలసాఫర్స్ దగ్గర నుంచి ఎవరిని మీరు చూసినా ఎవడైతే బ్లాక్ షీప్ అంటే పక్కని ఆలోచించి డిఫరెంట్ ఇమాజినేషన్ అంటే యాపిల్ కింద పడకుండా పైకి వెళ్ళకుండా కిందకి ఎందుకు వచ్చింది అనేవాడే సమాజాన్ని ముందుకు నడిపించాడు. అంటే స్టేటస్ కోని ప్రశ్నించిన వాళ్ళే ముందుకు నడిపించారు. అందులో వైఫల్యాలు ఉంటాయి, సక్సెస్లు ఉంటాయి. అసలు ఇది లేకుండానే ఉండటం అనేది చాలా పొరపాటు విషయం, చాలా ఘోరమైన విషయం. సమాజం అప్పుడు ఏమవుతుందంటే స్టాగ్నెంట్ అయిపోతుంది, అది నిలవ నీరులాగా గబ్బు కొడుతుంది సంబంధాలతో. కాబట్టి సంబంధాల్లో మార్పు అనివార్యమని గుర్తించాలి. అటువైపు వెళ్లే దగ్గర మనం ఈ శీలం గురించి ఎవడన్నా మాట్లాడితే వాడిని చూసి నవ్వే దశలో మనం ఉండాలి తప్ప అది ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి మనం అమ్మాయిలందరినీ మీరు ఇలా శీలవంతులుగా ఉండండి, అబ్బాయిలు అక్కర్లేదు అనే ఒక కాలం చెల్లిన భావాన్ని మనం ప్రచారం చేయడానికి ప్రయత్నించడం కరెక్ట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కన్ఫ్యూజన్ చాలా పెద్ద స్థాయిలో కూడా ఉందనుకోవాలి. ఇవాళ మనం చూస్తే టీవీలో రోజు ఒక యాడ్ వస్తుంది, అంటే ఇద్దరు పిల్లలు మేము సినిమాలో అమ్మాయి ఎంత రిలవెంట్ క్వశ్చన్ వేస్తుంది, ఒక సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందని. బట్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వాళ్ళు కలిసి ఉండాలని చెప్పాడు డైరెక్టర్. నేను ఒక విషయం చెప్తాను, we should also look at the numbers. 20 years back 6 to 7% on the middle class has grown into 13% now. మిడిల్ క్లాస్ యాక్చువల్లీ ఇండియాలో 30% అంటే అప్పర్ మిడిల్ క్లాస్ 30. ఈ ట్రెండ్ చాలా వరకు అప్పర్ మిడిల్ క్లాస్లో ఉంది కాబట్టి
సో లెట్ us లుక్ అట్ దీస్ నంబర్స్. సో దీంట్లో ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు, అర్బన్ స్పేసెస్లో యాక్సెప్టబిలిటీ ఉన్న ప్లేసుల్లో ఉన్నవాళ్ళు, అంటే స్మాల్ టౌన్లోకి వెళ్తే రెంట్కి ఇవ్వాలంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అలా కాకుండా అర్బన్ స్పేసెస్లో ఎలాగైనా కేవలం పేపర్ యాడ్తో ఇల్లు తీసుకోగలిగిన వాళ్ళు, ఇలాంటి ఉన్న వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ రిలేషన్షిప్స్ పెరుగుతాయి. సో ఆ న్యాచురల్ ట్రెండే మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఇంక్రీజింగ్ ట్రైబ్. కాబట్టి లీగాలిటీ వచ్చినా, దాంట్లో లీగల్ యాక్సెప్టెన్స్ వచ్చినా, ఇప్పుడు సమాజం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా, బికాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్. రిచ్ క్లాస్ లో కూడా ఉన్నారు, లేరని చెప్పడానికి అన్ని క్లాసులు ఇది నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. కాబట్టి ఆ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంత చర్చ జరుగుతుంది. అంటే నేను అడుగుతున్నది ఈ కన్ఫ్యూజన్కి సంబంధించి. ఇప్పుడు ఒక టీ యాడ్లో వాళ్ళు చాలా స్పష్టంగా అది వాళ్ళు టీ అమ్ముకోవడానికి కానీ ఒక లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ యాక్సెప్టెడ్ అని చెప్పారు. అదే ఒక సినిమాకి వచ్చేప్పటికల్లా సౌత్ ఇండియా గౌరవించి ఒక పెద్ద డైరెక్టర్ కూడా ఒక వెనకడుగు వేశాడు. మణిరత్నం మేకింగ్ ఓకే బంగారం ఇట్సెల్ఫ్ ఈజ్ లైక్, అంటే హీ ట్రైడ్ ఇంటర్వెల్ వరకే ఆ సినిమా నిజమైన సినిమా. ఆ తర్వాత తన బ్రాహ్మణికల్ అప్రోచ్ టు సొల్యూషన్, అంతకుమించి ఇంకేం లేదు ఆ సినిమాలో. అందుకని ఇంటర్వెల్ వరకే జనాలకు నచ్చింది, ఆ తర్వాత రిజెక్ట్ చేశారు ఆ సినిమా. ఇంటర్వెల్లో సర్టిఫికేట్ అవసరమా అని అడిగిన అమ్మాయి లాస్ట్కి అవును నాకు సర్టిఫికేట్ కావాలి అన్న సొల్యూషన్ కాదు కదా. సర్టిఫికేట్ అవసరం లేకుండా గడిపితేనే సొల్యూషన్. అంటే సర్టిఫికేట్ లేకుండా కూడా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగించవచ్చు అనే చిన్న విషయం ఆ డైరెక్టర్ ఎందుకు తట్టలేదో అర్థం కాలేదు సినిమా. అంటే మనం ఇవాళ ఉన్న కంఫర్ట్ జోన్ లో ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఈ రకమైన ప్రయోగాల వల్ల సామాజిక సంబంధాల్లో కానీ ఇంకో సంబంధాల్లో కానీ ఈ ప్రయోగాలు చేయడంలో నేను ఇందాక చెప్పాను, వల్నరబుల్ ఎవరు ఉంటారో సోషల్లీ వాళ్ళు నష్టపోతారు. కానీ మీరు నష్టపోతున్నారు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ చెప్తాం, కానీ దాని అర్థం ఏంటంటే వాళ్ళని డిస్కరేజ్ చేయటం కాదు. ఎవరు ఏ ప్రయోగాలు చేయకుండా, ఎవరు సమాజాన్ని దాన్ని తప్పనిసరిగా ఆమోదించే పరిస్థితి తీసుకురాకుండా సమాజం దాన్ని ఆమోదించదు. సమాజాన్ని కాలర్ పట్టుకొని కికింగ్ అండ్ స్క్రీమింగ్ మార్పులోకి తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళు ప్రారంభ దశలో తప్పనిసరిగా నష్టపోతారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది వాళ్ళు అర్థం చేసుకోవటంలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, మనకు ఆల్రెడీ సెట్ ఎక్స్పీరియన్సెస్ ఉండవు కాబట్టి చాలా గందరగోళం, కన్ఫ్యూజను, ఏది అవును కాదు అనే విషయం మీద చాలా రకమైన సంక్షోభం వాళ్ళలో ఉంటుంది. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. పెళ్లి సంబంధాలు కుదిరించే వాళ్ళని ఆ పెళ్లి గ్యారంటీ ఇవ్వమని చెప్పండి. అదేమన్నా ఏంటి ఇక్కడ గ్యారంటీ ఆశించడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే నిజానికి మనం ఫస్ట్ నుంచి మారుతుంది ఏంటంటే ఒక ఫ్రీడమ్ ప్రాతిపదిక మీద, ఒక ఇండివిజువల్ చాయిస్ ప్రాతిపదిక మీద, మ్యూచువల్ రెస్పెక్ట్ మీద ఈ రిలేషన్షిప్ మొదలెడుతున్నాము అనే ఒక ఫ్రీడమ్ ఉన్న భావనతోనే మనం సహజీవనంలోకి అడుగు పెడుతూ ఉన్నట్లయితే ఆ ప్రిన్సిపల్కి అడ్హేర్ అవ్వాలి, ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. ఒక రకంగా దీన్ని ఆమోదించడం అంటే మనం కట్నాన్ని, కులాన్ని, మతాన్ని, జాతకాలని, ఈ కాఫ్ పంచాయతీల్ని, కుల పెద్దల్ని వీటిని తిరస్కరించడం అని అర్థం. ఇంకోటి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి కదా, ఎవరైనా కానీ సీరియస్ గా తీసుకోవాలా. టైం పాస్ కి మాత్రం ఈ రిలేషన్స్ లోకి ఎంటర్ అవ్వదు. అవుతారని అనుకోవడం కూడా మనం, అంటే అది జీవితం మనకంటే వాళ్ళని చూస్తున్నాము రోజుకి. అది నా క్వశ్చన్. అంటే జనరల్ గా ఎవరికైనా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకునే స్థాయిలో వాళ్ళు చేస్తారని మనం అనుకోవడం కూడా కరెక్ట్గా. తను అన్నట్టుగా ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు దానికి మనం ఏం చేయగలం హెల్ప్ అని చూడాలి. కానీ వాళ్ళని ఇన్సెక్యూటివ్ సమస్య ఏంటంటే మన సొసైటీ, ఎంటైర్ సొసైటీ ఈజ్ బెండింగ్ టువర్డ్స్ రైట్. వెనక్కిపోతూ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు దీనికి భిన్నంగా ఆలోచించినప్పుడు అది నిజంగానే పెద్ద ఫ్రిక్షన్ గానే కనపడుతుంది. బట్ కీ ఏంటంటే నీకు గౌరవం ఉందా లేదా, ఆ సంబంధం సహజీవనం గౌరవం ఉందా లేదా, గౌరవం కోసం చేసే ఒక ప్రయాణం నుంచే బహుశా ఇవన్నీ వచ్చాయని మనం అనుకోవాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది వాటి హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.